బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టులో మూడో రోజు ఎలా సాగిందంటే ముఖ్యంగా వరుణుడు లేకపోతే ఈరోజు ఇండియా పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. నిన్న ఓవర్ నైట్ స్కోర్ 405కు 7 వికెట్లు కోల్పోయినటువంటి ఆస్ట్రేలియా ఈరోజు బ్యాటింగ్ కంటిన్యూ చేసింది. అలెక్స్ క్వారీ అద్భుతంగా ప్రారంభించాడు. అతను టెస్ట్ ఆడినట్టు కాకుండా వన్డే ఆడినట్టు విరుచుకుపడ్డాడు ఇండియన్ బౌలర్ మీద. అంతేకాకుండా తను ఫాస్ట్గా బ్యాటింగ్ చేయడం వల్ల స్కోర్ గబగబా పెరిగిపోయేవి. ఆస్ట్రేలియా నిన్న ఓవర్ నైట్ స్కోర్కు మరో 40 పరుగులు మాత్రం జోడించి ఆల్అౌట్ అయింది. ఓవరాల్గా 445కు 10 వికెట్లకు పోయింది. అలెక్స్ క్వారీ అంతలో 88 బంతుల్లో 70 పరుగులు చేశాడు. 7 ఫోర్లు 2 సిక్స్లు ఉన్నవి. తర్వాత మిచెల్ స్టార్క్ను బుమ్రా అవుట్ చేయగా లియాన్ను సిరాజ్ అవుట్ చేశాడు. ఓవరాల్గా చూస్తే ఈ మ్యాచ్లో ఇండియన్ బౌలర్లో బుమ్రాకు 6 వికెట్లు దక్కగా సిరాజ్కు 2 వికెట్లు, అలాగే ఆకాశ్దీప్కు 1 వికెట్, నితీష్ కుమార్ రెడ్డికి 1 వికెట్ దక్కాది. ఇంకా ఓవరాల్గా చూస్తే ఇక్కడ మనకు జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీసిన దాంట్లో 11 సార్లు పైన వికెట్లు తీశాడు. ఇలా చేయడం వల్ల ఇతను ఎక్కువ సార్లు 5 వికెట్లు తీసిన దాంట్లో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు ఇండియన్ బౌలర్ నుంచి. ఇంకా అంతేకాకుండా తర్వాత భారీగా రన్స్ చేసినటువంటి ఆస్ట్రేలియాకు బదులిచ్చే క్రమంలో ఇండియా బ్యాట్స్మెన్లు అసలు బ్యాటింగ్ చేయడమే మర్చిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే ఇన్నింగ్స్ సెకండ్ బంతికే యశస్వి జైస్వాల్ అవుట్ కావడము. ఇక్కడ గత 6 మ్యాచ్లను చూస్తే యశస్వి జైస్వాల్ ఎక్కువగా లెఫ్ట్ హ్యాండ్ బౌలర్లకి అవుట్ అయ్యారు. ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏదైనా ఉందంటే ఆస్ట్రేలియన్ బౌలర్స్ యశస్వి జైస్వాల్కు పన్నాగం బట్టి ఎప్పుడు సెట్ చేయని విధంగా ఫీల్డర్స్ను సెట్ చేసి అదే బాల్ వేసి మిచెల్ మార్స్కు క్యాచ్ ఇచ్చే విధంగా చేశాడు. ఆ పన్నాగంలో చిక్కుకున్నటువంటి యశస్వి జైస్వాల్ బాల్ను హిట్ చేయడంలో మిచెల్ మార్స్కు దొరికిపోయాడు. తర్వాత బాధ్యతంగా ఆడాల్సినటువంటి శుభం గిల్ కూడా బ్యాటింగ్లో తలపడంతో అదే స్టార్కు అదే మార్స్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక్కడ మెయిన్ మన ఇండియాలో బ్యాట్స్మెన్లు సరిగా పర్ఫార్మెన్స్ ఇవ్వడం లేదు ఈ సిరీస్లో. అంతేకాకుండా తర్వాత వచ్చినటువంటి విరాట్ కోహ్లీ కూడా 3 పరుగుల వద్ద వికెట్లకు దూరంగా వెళ్తున్నటువంటి బంతిని వెంటాడి మరి కీపర్ క్యాచ్ ఇచ్చి వెళ్ళాడు అచల్వుడ్ బౌలింగ్లో. ఇంకా మనము ముఖ్యంగా ఏమన్నా మెచ్చుకోవాలంటే కేఎల్ రాహుల్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను ఆడే షాట్లను చూస్తే బౌలర్లను చూసి భయపడడం లేదు, అదరడం లేదు. చెత్త బంతులు మాత్రమే బౌండరీలకు తరలిస్తున్నాడు. మిగతా బంతులను రెస్పెక్ట్ ఇచ్చి టెస్ట్ క్రికెట్కు ఎలా నైపుణ్యంతో ఆడాలనో, ఎలా టెక్నికల్గా ఆడాలనో అలా ఆడుతున్నాడు. ఇతను చూసి మిగతా బ్యాట్స్మెన్లైనా ఎలా ఆడాలో తెలుసుకోవాలి. ఇలాగైతే మాత్రం సిరీస్ కోల్పోవడమే కాదు, ముఖ్యంగా ఈ మ్యాచ్లో ఇండియా గెలవాలంటే 2 దారులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈరోజు 6 సార్లు వర్షం కురిసి మ్యాచ్కు అంతరాయం ఎలా కలిగించిందో రేపటికి కూడా అలాగే మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకోకపోతే కానీ మ్యాచ్ గెలిచే పరిస్థితులు లేదు ఇండియా. లేకపోతే ఇన్నింగ్స్ ఘోరమైన ఓటమి చవి చూసాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆస్ట్రేలియా మనం మొదలు పెట్టింది ఓవరాల్గా 445 పరుగులు. మన ఇండియా ఇప్పటికే 51 పరుగులకు గాను 4 వికెట్లు కోల్పోయింది. ఇంకా మిగిలిన 394 పరుగులు ఇంకా వెనకబడే ఉంది. ఇలాంటప్పుడు మనకు వానదేవుడు ఆదుకోకపోతే మాత్రం కష్టం. లేదు, సెకండ్ ఆప్షన్ ఏదైనా ఉందంటే రేపు అట్లీస్ట్ 2 సీజన్ల వరకు ఫస్ట్ ఇన్నింగ్సే ఇండియా బ్యాట్స్మెన్లు ఆడాలి. అంతా జిడ్డేసుకుని ఆడితే కానీ కనీసం డ్రా కూడా చేసుకునే పరిస్థితులు లేకుండా పోయింది. ఇక్కడ కేఎల్ రాహుల్ మాత్రము 64 బంతుల్లో 33 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. అతనికి తోడుగా కెప్టెన్ అయినటువంటి రోహిత్ శర్మ 6 బంతుల్లో పరుగులు ఏమీ చేయకుండా ఉన్నాడు. మరి రేపు బ్యాటింగ్ ఎలా ఆడుతుంది అనిపిస్తుంది మీకు ఇండియా? ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. ఇలాగైతే మాత్రము అసలు ఐపీఎల్లో ఇలా కెరీర్ నాశనం చేస్తున్నట్టు అనిపిస్తుంది. టెస్ట్ క్రికెట్కు ఆచి చూచి ఆడాలి కానీ ఇష్టం వచ్చినట్టు బాధాలనుకోవడం మాత్రం తప్పు. ముఖ్యంగా రిషబ్ పంత్ లాస్ట్ ఇయర్ గబ్బా టెస్ట్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసినటువంటి ఇతను ఈ మ్యాచ్లో బాధితారహితంగా అవుట్ కావడం నిజంగా దురదృష్టకరం అనిపించవచ్చు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియన్ బౌలర్లో మిచెల్ స్టార్క్కు 2 వికెట్లు దక్కగా హజల్వుడ్కు 1, అలాగే కమిన్సన్కు 1 వికెట్ దక్కది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.